రాష్ట్రంలో 2,32,53,000 నాటుకోళ్లు ఈ రాష్ట్రంలో ఉన్నాయి. లేయర్స్ బాయిలర్స్ కలిసి 8,46,09,000 బాయిలర్స్ లేయర్స్ కలిసి ఉన్నట్టుగా మాకు రిపోర్ట్ ఉంది. అంటే దాదాపుగా ఈ రాష్ట్రంలో 10,78,63,152 కోళ్లు ఉన్నాయి. మనకి రాష్ట్ర ప్రభుత్వం ఉన్న దగ్గర సమాచారం ప్రకారం ఈ మధ్యకాలంలో ఏలూరు జిల్లా బాదంపూడిలో 2.2 లక్షల కోళ్లు చనిపోయినట్టుగా మాకు సమాచారం వచ్చింది. అదేవిధంగా వెస్ట్ గోదావరి జిల్లా వేల్పూర్లో 2.5 లక్షల కోళ్లు చనిపోయినట్టుగా సమాచారం వచ్చింది. ఎన్టీఆర్ జిల్లా గంపలగూడెంలో ఒక 7,000 కోళ్లు చనిపోయినట్టుగా సమాచారం వచ్చింది. వెస్ట్ గోదావరి జిల్లా కానూరులో 65,000 కోళ్లు చనిపోయినట్టుగా మాకు సమాచారం వచ్చింది. వెంటనే రాష్ట్ర ప్రభుత్వం అలర్ట్ అయి అధికార యంత్రాంగానికి పంపించి అక్కడ ఏవైతే చనిపోయే బర్డ్స్ అన్నీ కూడా అత్యంత ఆధునికమైనటువంటి ల్యాబ్ భోపాల్లో ఉంటే అక్కడ పంపించాం. అసలు ఏ కారణంతో చనిపోతున్నాయి, ఏ వ్యాధితో చనిపోతున్నాయని పంపించిన తర్వాత నిన్న రిపోర్ట్ కూడా వచ్చింది. అవి బర్డ్ ఫ్లూతో కూడా చనిపోయాయని చెప్పి రిపోర్ట్ వచ్చింది. వెంటనే డిపార్ట్మెంట్కి అలర్ట్ చేసి మళ్ళీ ఈ పౌల్ట్రీల్లో ఇంకేమైనా మిగిలిన్నాయా అని చెప్పి పంపిస్తే 14,000 కోళ్ళు ఇంక మిగిలింటే ఒక 340 గుడ్లు ఈ 4 పౌల్ట్రీస్లో ఉంటే అవన్నీ తీసి మనమే చంపి పోడ్చడం జరిగింది. ఈరోజు రాష్ట్రంలో 10 కోట్ల చిల్లర కోళ్ళుంటే దాదాపుగా 5,42,000 కోట్లకి ఈ ఫ్లూ వచ్చి చనిపోయినట్టుగా మనకి రిపోర్ట్ వచ్చింది. 5,42,000 టోటల్గా ఉన్నవి 10,78,00,000. సోషల్ మీడియాలో చాలా విపరీతమైన ప్రచారం వస్తుంది, మీడియాలో విపరీతమైన ప్రచారం వస్తుంది. 40 లక్షలు చనిపోయాయని కూడా ఈరోజు ప్రచారం వచ్చాయి. ఎక్కడ దాపరికి ఉండదు. 40 లక్షల కోళ్ళు చనిపోతే అవి పోడ్చాలంటే ఎంత పెద్ద గోతులు తవ్వాలి? ఎక్కడ దాపరికి ఉండదు కదా, ఫొటోస్ అయినా బయటకు వస్తాయి కదా. కానీ ప్రచారం జరుగుతుంది, దాన్ని నేను తప్పు పట్టడం లేదు. ఇదేంటంటే ఎప్పుడు కూడా తక్కువ టెంపరేచర్ ఉండేటప్పుడు ఇది వచ్చినటువంటి పరిస్థితులు ఎక్కడ ఉంటాయి. అయితే రాష్ట్ర ప్రభుత్వం ముందుగా మేల్కొని దీన్ని మనం ల్యాబ్కు పంపించాం. ఏవైతే ఈ పౌల్ట్రీస్లో వచ్చాయో ఆ పౌల్ట్రీస్ అన్నీ రెడ్ జోన్లోకి తీసుకొచ్చాం. ఆ పౌల్ట్రీస్కి దగ్గర ఉన్నటువంటి 10 కిలోమీటర్లో షాపులన్నీ కూడా క్లోజ్ చేయించాం. మిగతా దగ్గర ఎక్కడ కూడా ఈరోజు కొన్ని దగ్గరలో అయితే ఇంకా ప్యానిక్ అయి 10-15 రోజులు కోళ్ళు తినొద్దు, గుడ్లు తినొద్దని తాంతంలు వేయించేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున స్పష్టంగా హామీ ఇస్తున్నాం, దీని నుంచి ఆందోళన చెందవలసిన అవసరం లేదు. ఇది పూర్తిగా తగ్గుముఖం పట్టింది. దానికి కారణం ఏమిటంటే టెంపరేచర్ ఎంత ఎక్కువగా పెరిగితే అంత వేగంగా ఈ వ్యాధి తగ్గుముఖం పడుతుంది. ఈ మధ్యకాలంలో మీరు చూశారు, టెంపరేచర్ కూడా విపరీతంగా పెరిగింది. ఇదేదో డైరెక్ట్గా కోడి మాంసం తినరు, డైరెక్ట్గా గుడ్లు తినరు. ఇది ఒకవేళ ఎక్కడైనా చిన్నది ఉంటే 70 డిగ్రీల సెంటీగ్రేడ్ వరకు ఈ వ్యాధి బతుకుంటుంది. 70 డిగ్రీలు దాటిన తర్వాత ఇది ఆటోమేటిక్గా చనిపోతుంది. ఈవేళ కోడిగుడ్డు ఉడకబెట్టినా సరే 70 డిగ్రీల కంటే ఎక్కువ వేడి దగ్గరే ఉడుకుతుంది. ఈవేళ కోడి మాంసం ఉడికినా 100 డిగ్రీల కంటే ఎక్కువ ఉడుకుతుంది. ఎక్కడ కూడా
ఎవరు ఆందోళన చెందవలసిన అవసరం లేదు. ప్రభుత్వం ఇప్పటికే అప్రమత్తమైంది. ఇది కూడా ఎందుకు వచ్చిందని చెప్పి మేము డీటెయిల్గా దీని మీద ఎంక్వైరీ చేస్తే ఈ పౌల్ట్రీ వాళ్ళు సరిగా శానిటేషన్ చేయకపోవడం వల్ల, సరైనటువంటి నియమ నిబంధనలు పాటించకపోవడం వల్ల ఈ 4-5 ప్రాంతాల్లోనే వచ్చింది. ఇది బాగా తగ్గుముఖం పట్టింది. అయితే సోషల్ మీడియాలో విపరీతం రావడం వల్ల చాలామంది ఆందోళన చెందుతున్నారు. ఎవరు ఆందోళన చెందవలసిన అవసరం లేదు. దీనివల్ల ఎటువంటి ఇబ్బంది ఉండదని చెప్పి నేను స్పష్టంగా తెలియజేస్తున్నాను.